ఈ ధనిక బీద అనే తేడా లేదు. కులం ఏ కులం ఆ కులం అని తేడా లేదు. ఈ మతం ఆ మతం అని తేడా లేదు. ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేదు. ఆయనకి భేదం ఏమీ లేదు. వాక్యం సెలవిస్తుంది, లింగ భేదము లేదు, వర్గ భేదము లేదు. అందరినీ కూడా వాక్యం సెలవిస్తుంది అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నవాడు నా యేసు క్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. చూడండి, జ్ఞానుల ఆరాధన రెండోది వైస్ మ్యాన్ వర్షిప్. మొదటిది ఏంటి? కాపర్ల ఆరాధన చూసాం. ఇప్పుడు క్రిస్మస్ లోనే యేసుక్రీస్తు ప్రభు జననములో నుంచే నేను మాట్లాడుతున్నాను. వర్షిప్, దే ఆర్ త్రీ వైస్ మెన్ వర్షిప్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వారిని మత్తయి 2:2 చాలా దూరం నుంచి ప్రభువును ఆరాధించడానికి వాళ్ళు వచ్చారు. సాగిలిపడి అనగా తమ భూలోక ఘనత జ్ఞానము పక్కన పెట్టి ప్రభువుని ఆరాధించారు. మత్తయి 2:11 ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని పక్కన పెట్టారు. జ్ఞానులే కానీ ఆ యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి వాళ్ళు దేవుని ఎదుట ఆయన బాలుడు కాదు బలవంతుడని జ్ఞానులు గుర్తించారు. ఆయన పసిబాలుడు కాదు పరమాత్ముడని వాళ్ళు గుర్తించారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఘనతను పక్కన పెట్టి ప్రభువుని ఆరాధించారు.